బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బహుళజాతి కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్స్ ను అమలు చేయాలని, యూరియా కొరతను అరికట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఏఎఫ్పీ నుంచి ధాన్యం, సీసీఏ నుంచి ప్రతి కొనుగోలు చేపట్టాలని కోరారు. ఖమ్మంలో 2 రోజుల పాటు కార్యవర్గ సమావేశాలు నిర్వహించి రైతు సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించినట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్ర రవి అందిస్తారు. రైతు ఉద్యమాలకు మరొకసారి ఉద్యమ ఊపిర్లు ఊదటానికి అఖిల భారత రైతు కూలీ సంఘం సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం చేసుకోవడం కోసం ప్రభుత్వం మీద పోరు చేయడం కోసం సన్నద్ధమవుతుంది. ఇప్పటికే అనేక రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం బాటలో ఉన్నటువంటి రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒక్కంతల కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం మొత్తంగా అంటే రైతాంగ సమస్యల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, భవిష్యత్తు పోరాటాలకి ఎలా చేయబోతున్నారు? ప్రస్తుతం 13వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఎంఎన్సీలో క్విట్ ఇండియా బహుళజాతి సంస్థలను భారతదేశం నుంచి వైదొలగాలి అనే డిమాండ్ మీద అఖిల భారత రైతు కూలీ సంఘం ఎస్కేఎంలో భాగంగా దేశవ్యాప్తంగా 13వ తారీఖు నాడు మోడీ, ట్రంపు దిష్టి బొమ్మలు తగలబెట్టాలి, అట్లాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల యొక్క పత్రాలను కూడా తగలబెట్టాలి అనేది ఏఐకేఎంఎస్ నిర్ణయించుకున్నది. వీటిని వ్యవసాయ రంగం నుంచి వీలైనంత త్వరగా బయటికి పంపాలి. ఇది ముఖ్యంగా మార్కెట్ రంగంలో కొనుగోలు సంస్థలని అన్నిటిని కూడా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు అన్నిటిని కూడా వెళ్ళగొట్టి ఏకఛత్ర మోనోపోలిగా ఇవాళ దేశంలో రాజ్యం ఏలుతున్నది. ఇలా అన్ని కంపెనీలు ఇలా దాదాపుగా 20 ఏళ్ళ పైగా బహుళజాతి సంస్థలు ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ సాధారణ అందరినీ కూడా దివాలా తీస్తున్నది. తిరిగి ఇప్పుడు బహుళ జాతుల సంస్థల మీద కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ వీటిని కూడా వీలైనంత వరకు బయటికి పంపాలి. క్విట్ ఇండియా అని గతంలో 83 సంవత్సరాల క్రితం జాతీయోద్యమంలో ప్రధానంగా డిమాండ్గా వచ్చిన డూ ఆర్ డై, సావో బతుకో తేల్చుకుందాము రండి అని మహాత్మా గాంధీ పిలిపించాడు. ఆ పిలుపులో భాగంగా ఆ స్ఫూర్తితోని రైతాంగం రేపు 13వ తారీఖు నాడు కదం తొక్కబోతున్నది. వరి కొనుగోలు చేస్తాము అని ప్రకటించిన తర్వాత కూడా దాన్ని ముతక సన్నం అని 2 భాగాలు చేసి సన్నధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసిన మేరకు 500 రూపాయలు ఇస్తా అని కూడా బోనస్ ఇవ్వలేదు. ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది. అలాగే ఎరువులకు కూడా ఈనాడు రాష్ట్రంలో ఎరువులు దొరకని పరిస్థితి ఉంది, ముఖ్యంగా యూరియా. ఎందుకు యూరియా అనేది మనం ఆలోచించుకున్నట్టయితే వరి పొలంలో దాదాపుగా డిఏపి వాడటం అనేది మొదలుపెట్టింది. డిఏపిలో కేవలం 18% మాత్రమే నైట్రోజన్ పర్సెంట్ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు డిఏపి వాడిన వాళ్ళంతా కూడా ఇదే 10 డేస్లో 10 రోజుల్లో మాత్రమే యూరియా వేయాలి. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి కేటాయించిన యూరియా అంటే ఏప్రిల్లో 1,60,000 సప్లై చేయాలి. దాంట్లో కటింగ్ జరిగింది. మే, జూన్, జూలై వీటిలో రావాల్సింది కూడా కటింగ్ చేసి కేవలం 4,60,000 టన్నులు మాత్రమే ఇప్పటికి వచ్చింది, కేటాయించారు. అంటే కొనుగోలు సంస్థ నుంచి తప్పుకుంటున్నది అది. అందుకని అఖిల భారత రైతు కూలీ సంఘం మొన్న 2వ తారీఖు నాడు పాలేలో జరిగిన సమావేశంలో సీసీఐ పూర్తిగా కొనుగోలు చేయాలి అంటే సీసీఐ చెప్పింది ఏంటంటే ప్రైవేటు వ్యాపారస్తులు ఎంత కొనుగోలు చేసినా అంటే మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేసిన దాన్ని మద్దతు ధర పూర్తి కావడానికి మేము ఇస్తామనేది డెఫిషియన్సీ పేమెంట్ అనేది ఒక పేరు పెట్టింది. అది సాధ్యం కాదు, గవర్నమెంట్కి రైతుల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కూడా కాదు. అందుకనే సీసీఐ అనేది పూర్తిగా పత్తిని కొనుగోలు చేయాలి, అట్లాగే ఎఫ్సీఐ వరిని కొనుగోలు చేయాలి అనేది దాని మీద డిమాండ్ చేస్తూ కొట్లాడుతుంది. ఏదైతే
పత్తి ఏదైతే ఉన్నదో పత్తి కొనుగోలు మొత్తం కూడా సీసీఐ చేయాలి, ఎఫ్సీఐ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వాటితో పాటుగా రైతులు ప్రధానంగా రైతాంగ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా పరిష్కారం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి లేనియాల్లో భవిష్యత్తులో రైతాంగం పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి వ్యవసాయ రంగ సమస్యల మీద కూడా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వక్కంతల కొడిస గారు చెప్తున్నారు. కెమెరామన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. ఫోన్ ట్యాపింగ్